సీఎం వైఎస్ జగన్ పై జరిగినటువంటి ఈ దాడిని ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది ముమ్మాటికి కుట్రనని కూడా ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ సతీష్ అందిస్తారు. అమర్ సతీష్, ప్రస్తుతం పోలీసులు ఏ విధంగా దీని గురించి దర్యాప్తు చేస్తున్నారు? పోలీసులు ప్రస్తుతానికి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. కమిషనర్ కాంతిరాణ టాటా కావచ్చు, ఇతర డీసీపీ, ఏసీపీ అధికారులందరూ కూడా అర్ధరాత్రి వరకు కూడా ఇదే ప్రాంతంలో ఉన్నారు. ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి ఆ ఎదరా సెంటర్ ఏదైతే ఉందో అదే సింగనగర్ డాబా కొట్టి సెంటర్. అక్కడి నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతం గుండానే నేనున్నటువంటి డైరెక్షన్ లోనే స్ట్రైట్ గా వచ్చారు. అయితే ఎగ్జాక్ట్ గా నేను నిలబడినటువంటి ప్రాంతంలో బస్సు పైన ఉండగా అటాక్ జరిగింది, హత్యాయత్నం జరిగింది, రాయి తగిలింది. ఆ టైంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి కుడివైపును చూస్తున్నారు. అశేషమైనటువంటి ప్రజానీకం ఉన్నారు. పెద్ద ఎత్తున జగన్ కు స్వాగతం పలకడంతో పాటు సీఎం అంటూ కూడా నినదిస్తున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి అభివాదం చేస్తున్నటువంటి సందర్భంలో నుదిటికి తగలాల్సినటువంటి గాయం, కణితికి తగలాల్సినటువంటి ఈ ప్లేస్ లో రాయి తగలాల్సి ఉంది. యాక్చువల్ గా కణితికి గాని ఈ నుదిటి భాగంలో కూడా టార్గెట్ ఏం చేశారు. ఇక్కడి నుంచి మళ్లీ నేను చూపిస్తున్నాను. దాదాపుగా 30 నుంచి 40 అడుగుల దూరంలో ఉన్నటువంటి ఆ ప్రాంతము, ఈ వేప చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టుకు సంబంధించినటువంటి కింద ఉన్నటువంటి కార్నర్ గంగానమ్మ గుడి, ఆ చిన్న షాప్ ఏదైతే ఉందో ఆ షాప్ వెనక నుంచి కూడా టార్గెటెడ్ గా హత్యాయత్నం చేసేందుకైతే ప్రయత్నించారు. అయితే దగ్గర నుంచి వ్యక్తి కనిపిస్తుండటంతో పాటు ఈ ప్రదేశంలో చూడొచ్చు, అక్కడ ఆ కరెంట్ పోల్ కి ఏ విధమైనటువంటి స్ట్రీట్ లైట్ లేదు. ఇదంతా కూడా కొత్తగా వేసినటువంటి స్ట్రీట్ లైట్స్, కొత్తగా వేసినటువంటి స్తంభాలు, అవన్నీ కూడా పాత స్తంభాలు. ఇక్కడ ఏ విధమైనటువంటి లైటింగ్ సిస్టమ్ లేదు. ఈ చీకటి ఉండడం, వెనకాల మొత్తం చెట్లు ఉండడంతో ఈ ప్రాంతాన్ని ఆసరాగా చేసుకున్నారు. గంగానమ్మ గుడిలో కూడా ఆ టైంలో తర్వాత ఎవరు ఉండేటువంటి అవకాశం లేదు. మరోవైపు జగన్మోహన్ రెడ్డిని చూడడానికి వచ్చేటువంటి ప్రజలందరూ కావచ్చు, అభిమానులందరూ కావచ్చు, ఈ రోడ్డు వెంబడి జగన్మోహన్ రెడ్డి కూడా వస్తుండడము, బిల్డింగ్లు, డాబాలు ఎక్కి ఎవరైతే మనుషులు ఈజీగా వెళ్లి ఉండగలరో ఆ ప్రాంతాల్లో ఉన్నారు. కానీ అగంతకుడు మాత్రం ఖచ్చితంగా ఎవరూ లేనటువంటి నిర్మానుష్య ప్రాంతాన్ని టార్గెట్ గా చేసుకుని, సీఎం టార్గెట్ చేసుకుని ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతాన్ని అటాక్ చేయడానికి ఒక ప్లేస్ కి ఎంచుకున్న తర్వాత అక్కడి నుంచి ప్రస్తుతం నేనున్నటువంటి ప్లేస్ అంటే ఇక్కడ ఒక 20 అడుగులు పైన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సులో ఉంటారు కాబట్టి ఆ బస్సు నుంచి కొట్టడానికి దాదాపుగా 30 నుంచి 35 అడుగుల డిస్టెన్స్ ని టార్గెట్ ఎంచుకుని దగ్గరకు వచ్చిన తర్వాత అటాక్ చేశారు. ఖచ్చితంగా చంపేందుకు చేసినటువంటి కుట్రగానే ప్రస్తుతానికి పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. అయితే ఆ ఫైన్ రాయి తగిలిందని కూడా రాత్రి వైద్యులు చెప్తున్నారు. ఆ ఫైన్ రాయి అనేది ఏ పదార్థము, ఏ సంబంధించినటువంటి రాయి అనే దానికి మాత్రం ప్రస్తుతానికి పోలీసులు కానీ అటు వైద్యులు కానీ వెల్లడించలేకపోతున్నారు. అయితే విశేషమైనటువంటి ప్రజానీకం వస్తుండడం, ఎన్టీఆర్ జిల్లాలోకి వచ్చిన తర్వాత ఇటు విజయవాడ నగరాన్ని కూడా సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చేశారు. ఫ్లైఓవర్లు కావచ్చు, కరకట్ట వాల్ కావచ్చు, అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు విజయవాడలో చేయడంతో అదంతా కూడా ప్రజల్లో రిఫ్లెక్ట్ అయింది. ప్రజలందరూ కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున తరలి వచ్చి సీఎం కు స్వాగతం పలుకుతున్నారు. విజయవాడ నుంచి అటు గన్నవరం నియోజకవర్గం వెళ్ళడానికి మరో 10 కిలోమీటర్లోనే అటు కండ్రికి గాని నున్న గాని వెళ్లేటువంటి అవకాశం ఉంది. ఆ సమయాన్ని విజయవాడలో ముగుస్తున్నటువంటి సమయాన్నే ఈ టార్గెట్ గా ఎంచుకున్నారు. ప్రస్తుతానికి ఇది సెంట్రల్ నియోజకవర్గం వస్తుంది. సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా సీఎంతో పాటు గాయమైంది. ఆయన కూడా చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికైతే ఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. షార్ట్ టర్మ్ లో షూట్ చేశారు కాబట్టి ఎయిర్ గన్ నుంచి వచ్చిందా లేదా క్యాట్ బాల్ నుంచి వచ్చిందా, ఎందుకంటే చేతితో విసిరితే అంత వేగంగా వెళ్లి టార్గెట్ కి తగిలేటువంటి అవకాశం ఉండదు. పైగా రాత్రి సమయం కాబట్టి దానికి సంబంధించినటువంటి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. అందుకు సంబంధించినటువంటి దర్యాప్తు జరుగుతుంది. మరోవైపు ఎవరైనా పక్షులు గాని, వ్యక్తులు గాని షూట్ చేసేటువంటి వ్యక్తులు ఈ ప్రాంతంలో సంచరించారా, గత కొద్ది రోజులుగా ఏమైనా సీఎం షెడ్యూల్ కూడా ఈ మార్గంగా ఉంటుందని ఒక అంచనా ఉంది కాబట్టి, పాదయాత్ర కూడా ఈ మార్గం గుండా వెళ్లింది కాబట్టి ఇటే వస్తారు కాబట్టి గతంలో ఏదైనా ఈ ప్రాంతం నుంచి ఏదైనా రిహార్సల్స్ చేశారా అనేది కూడా రెండో పాయింట్. అట్లాగే ఆ సింగనగర్ ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత ఒకసారి, ఫ్లైఓవర్ దిగిన తర్వాత డాబా కొట్టి సెంటర్ వద్ద మరొకసారి, ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి వివేకానంద గవర్నమెంట్ స్కూల్ దగ్గర మరోసారి, మొత్తం 3 సార్లు కరెంటు పోయింది కాబట్టి ఈ 2 సార్లు కూడా అటెంప్ట్ చేశారా అనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ప్రాంతానికి సంబంధించి కొంతమంది అనుమానితులను అదుపులో తీసుకోవడం కావచ్చు, సీసీ కెమెరాల ద్వారా, బాడీ కెమెరాల ద్వారా ఏదైనా అనుమానిత వ్యక్తులు
కనిపిస్తారనే దానికి సంబంధించి కూడా సెట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి పోలీస్ కమిషనర్ కాంచన టాటా కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనిచేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రత్యేక బృందాలు కూడా ఆగంతకుడి కోసం హత్యాయత్నం చేసినటువంటి వ్యక్తిపై కోసం దర్యాప్తు అయితే జరుపుతున్నారు. అయితే ఒక వ్యక్తి చేశాడా, ఇదేమైనా గ్రూప్ ఆఫ్ టీమ్ గా చేశారా? ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై దాడి చేయడానికి సాహసించారంటే వాళ్ళ వెనకాల మరి కొంతమంది పెద్ద వ్యక్తులు బడాబాబులో ఉండేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఏ వ్యక్తి కూడా ముఖ్యమంత్రిపై దాడి చేసేందుకు సాహసించారు. పైగా విశేషమైనటువంటి ప్రజానీకం ఉన్న సమయంలో వెల్లువలా వస్తున్నటువంటి సందర్భంలో ఇంతమంది జనం ఉండగానే సీఎంపై అటాక్ చేశారంటే ఇదే పక్కా ప్లాన్డ్ గా స్కెచ్ ప్రకారమే జరిగినట్టుగా కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అంతమొందించేందుకు జరిగినటువంటి కుట్రలో భాగంగానే ఈ దాడి జరిగినట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి కూడా పోలీసు అధికారులు విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతానికైతే 40 అడుగుల దూరంలో నుంచి జరిగినటువంటి దాడిగా వచ్చి పక్కల ప్లాన్ ప్రకారం ఏదో పొరపాటున ఒక రాయి వచ్చి తగిలింది అనుకోవడానికి ఏమాత్రం కూడా లేదు. అంత వేగంగా ఒక సున్నితమైనటువంటి రాయి మనిషి నుదిటి భాగంలో తగిలిందంటే దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ ఉండాలి. గతంలో కూడా ఆ తరహా నేరాలు చేసిన వ్యక్తులే ఉండాలి. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఎంచుకున్నారా లేదా ఎవరికైనా ట్రైనింగ్ ఇచ్చి పంపించారా అన్న కోణంలో కూడా పోలీసుల విచారణ సాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ కేసుకు సంబంధించి ఈ రోజు మరింత పురోగతి లభించేటువంటి అవకాశం ఉంది. మరోవైపు పోలీసులు అటు వైద్యుల దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు. ఏ విధమైనటువంటి ఐటమ్ తగిలింది, ఏ విధమైనటువంటి రాళ్లు తగిలిన దానికి సంబంధించి కూడా చూసుకున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక వి షేప్ లేదా వై షేప్ లో జరిగింది కాబట్టి ఆ నుదుటి కన్ను పైన తగిలింది కాబట్టి దానికి సంబంధించి కూడా ఒక ఆకారం లేనటువంటి రాయి తగిలినట్టు కూడా ప్రస్తుతానికి ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అలాగే సీఎంతో పాటు ఉన్నటువంటి బస్సు యాత్రలు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు ఎవరైతే అటు కేశినేని నాని కావచ్చు, దేవినేని అవినాష్ కావచ్చు, వెల్లంపల్లి శ్రీనివాస్ కావచ్చు, వీళ్ళందరి దగ్గర కూడా సమాచారం తీసుకొని ఉన్నారు. ఎవరికైనా అనుమానిత వ్యక్తులు కనిపించారన్న కోణంలో కూడా విచారణ సాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. హరిత సమర్ సతీష్, కరెక్ట్ గా రోడ్ షో అక్కడికి చేరుకోగానే సీఎం జగనే లక్ష్యంగా హత్యాయత్నానికి పాల్పడినట్లు మనకి క్లియర్ గా అక్కడ అర్థమవుతుంది. అత్యంత వేగంగా దూసుకొచ్చినటువంటి ఆ పదునైన వస్తువు సీఎం జగన్ ఎడమ కంటి పైభాగాన తగలటంతో ఆయనకు తీవ్ర గాయమైనట్లు కూడా మనం చూసాము. ఎడమ కన్ను కూడా కాస్త వాచిపోయింది. ఎడమ కంటి పైభాగాన బలమైన గాయం నుంచి రక్తం కారిపోతున్నా కూడా చలించక సీఎం వైఎస్ జగన్ ప్రజలకు అభివాదం చేసి బస్సుపై నుంచి కిందకి దిగి లోపలికి వెళ్లారు. మరి ఇది ముందస్తు కుట్ర అనుకోవచ్చా, ఒక ప్రణాళికతోనే ఇది చేశారని కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. దీని గురించి అడిగితే ఏం చెప్తారు? ఇది ఖచ్చితంగా కుట్ర ప్రకారమే, పక్కా ప్లాన్ ప్రకారమే స్కెచ్ వేసి సీఎం జగన్మోహన్ రెడ్డి అంతమొందించారని లేదా హత్య ప్రయత్నం చేయాలని, అటాక్ చేయాలనే ఉద్దేశంతో చేసిందిగానే ఖచ్చితంగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మామూలుగా కొట్టాలనుకుంటే, అటాక్ చేయాలనుకుంటే బాడీలో ఏదో ఒక ప్రాంతాన్ని టార్గెట్ చేసుకొచ్చు. కానీ నుదిటి భాగంలో, కణితి భాగంలో టార్గెట్ చేసి మరి 40 అడుగుల దూరం నుంచి, 40 అడుగుల లోపటి దూరం నుంచే, అంటే దాదాపుగా దగ్గర నుంచే ఈ అటాక్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దూరం నుంచి ఎక్కడో వేరే గుర్తు తెలియని ప్రాంతం నుంచి కూడా వచ్చినట్టుగా కూడా అనిపించట్లేదు. ప్రస్తుతం నేను నిలబడినటువంటి ప్రదేశంలోనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ఇక్కడికి వచ్చిన సందర్భంలోనే మనం ఉన్నటువంటి ప్రాంతానికి ఒక 20 అడుగుల ఎత్తులో బస్సులో ఉంటారు. మనకి కనిపిస్తున్నటువంటి స్కూల్ పరిసర ప్రాంతాలు ఇవన్నీ కూడా, అంటే స్కూల్లో ఎవరు ఉండరు. ఇది దుండగుడు స్కెచ్, ఇది ఆల్రెడీ ముందస్తు ప్లాన్ ప్రకారం అనడానికి మరొక ఉదాహరణ ఏంటంటే రైట్ సైడ్ ఉన్నాయని కూడా జనావాసాలు, ఇల్లు, షాపులు, కాలనీలు, అపార్ట్మెంట్లు, ఇల్లు అన్ని కూడా ఉన్నాయి. ఇదంతా కూడా డాబా కొట్టు సెంటర్ దాటిన తర్వాత స్టేడియం ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం మొత్తం కూడా ఎక్కువగా పబ్లిక్ ఉన్నారు. మనకు కనిపిస్తున్నటువంటి బిల్డింగ్స్ అన్ని కూడా మొత్తం ప్రజలతో నిండిపోయింది. సీఎం జగన్ కు స్వాగతం పలికేందుకు, జగన్ ను చూసేందుకు, శుభాకాంక్షలు తెలిపేందుకు అందరూ కూడా వచ్చి నిలబడినటువంటి ప్రాంతం ఇదంతా కూడా. కానీ లెఫ్ట్ సైడ్ చూస్తే మాత్రం అక్కడ వరకు కూడా ఇల్లు ఉన్న ఈ ప్రదేశం మాత్రం ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ స్కూల్. అట్లాగే తర్వాత కనిపిస్తున్నటువంటి మాత్రం గంగానమ్మ గుడి. ఇక్కడ ఎవరు కూడా ప్రజలు ఉండేటువంటి అవకాశం లేదు. ఇక్కడ ఎవరు కూడా ప్రజలు పైకి ఎక్కి సీఎం చూసి సీఎం కోసం వేచి ఉండేటువంటి అవకాశం లేదు. ఇదంతా కూడా నిర్మానుష్యంగానే ఉంది. అంటే రాత్రి కూడా ఎవరు కూడా ఈ ప్రదేశంలో లేరు. సరిగ్గా
అగంతకులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే స్కెచ్ వేశారో ఇదే అదునుగా చేసుకున్నారు. స్కూల్ కి సంబంధించి కూడా లోపల లైట్లు ఉండవు కాబట్టి, మరొక అంశం ఏంటంటే ఈ రోడ్ లో ఎక్కడ కూడా లైట్లు లేవు కాబట్టి, అవతల వైపు లైట్లు ఉన్నాయి కాబట్టి ఈ కొంచెం చీకటిగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఆశ్రయంగా చేసుకుని మనకు కనిపిస్తున్నటువంటి ఆ పింక్ కలర్ వాల్ ఏదైతే ఉందో ఆ కార్నర్ నుంచి 45 డిగ్రీల కోణంతో ఇక్కడ ఉన్నటువంటి బస్సు అయితే టార్గెట్ చేసుకుని, బస్సు పైనటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే టార్గెట్ చేసుకుని దాడి చేశారు. ఖచ్చితంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పైన దాడి చేశారంటే దాని వెనుక ఎంతో పెద్ద వ్యక్తుల హస్తం ఉన్నట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు 3 సార్లు కరెంటు పోవడం కూడా అనేక అనుమానాలకు తావిస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ప్రజలందరూ కూడా బిల్డింగ్లు, డాబాలు ఎక్కుతున్నారు, అపార్ట్మెంట్లు పైకి ఎక్కుతున్నారు. ఎవరికైనా షాకులు తగిలేటువంటి అవకాశం ఉంది. బస్సు యాత్రకు సంబంధించి బస్సులో ఉన్న వారికి తగిలేటువంటి అవకాశం ఉంది కాబట్టి ముందస్తుగానే విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ సరఫరాను కొద్దిసేపు నిలిపేస్తున్నారు. ఎక్కడైతే వైర్లకు తగిలేటువంటి ఆస్కారం ఉందో అక్కడ సరఫరా నిలిపేస్తున్నారు. సరిగ్గా ఇదే అంశాన్ని అటు దుండగులు కూడా క్యాచ్ చేసుకున్నారు. ఖచ్చితంగా బస్సు యాత్ర ప్రారంభమైన నుంచి కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి అంశాన్ని ఆ సమయాన్ని గోల్డెన్ టైమ్ గా ఉపయోగించుకుని, ఒక ఆపర్చునిటీగా ఉపయోగించుకుని దాడికైతే పాల్పడ్డారు. దాడికి పాల్పడినటువంటి ఆ సందర్భం కావచ్చు, సమయం కావచ్చు, ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు, ఎవరూ లేని నిర్మానుష్యమైనటువంటి చీకటి ప్రాంతంలో నుంచి అత్యంత బలంగా కొట్టినటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా కాన్స్పిరసీ థియరీలోనే జరిగినాయి. కావాలని చేసినటువంటి హత్యాయత్న ప్రయత్నం ఇది. ఖచ్చితంగా అంతకు ముందు ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నారా, లేదంటే ఈ 3 ప్రాంతాల్లో ఎక్కడైనా ఆల్రెడీ అటెంప్ట్ చేసి ఫెయిల్ అయ్యారా, ఈ 3వ ప్రాంతంలో చేశారా అనేది మాత్రం ఇంకా తేలాల్సింది. కేసుకు సంబంధించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఉన్నతాధికారుల బృందము అట్లాగే ప్రత్యేక బృందాలు కూడా కేసుకు సంబంధించినటువంటి విచారణ వేగవంతం చేశాయి. ఎవరెవరు ఈ దాడిలో ఉండేటువంటి అవకాశం ఉంది, ఎవరెవరు అనుమానితులు ఉండేటువంటి అవకాశం ఉంది, గతంలో ఈ 2-3 రోజుల్లో ఈ ప్రాంతానికి ఎవరైనా వచ్చి సంచరించి వెళ్లారా, బస్సు యాత్ర షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎవరైనా ఇక్కడికి వచ్చి రిహార్సల్ చేశారా, ఇక్కడి నుంచి చూసి వెళ్లారా అనేది ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, ఫుట్ ప్రింట్స్ కావచ్చు తీసుకుంటున్నారు. అలాగే రాత్రి కూడా డాగ్ స్క్వాడ్స్ కూడా వచ్చి చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించి అయితే ఈ రోజు మధ్యాహ్నానికి కాస్త క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. హరిత, సమర్ సతీష్, సీఎం వైఎస్ జగన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే విజయవాడ చేరుకుంటారని ముందే తెలుసుకున్న ఆగంతకుడు అందుకు తగ్గట్లే ఒక ముందస్తు కుట్ర ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడనే అనుమానాలైతే క్లియర్గా వ్యక్తమవుతున్నాయి.